హాయ్ అండి. వెల్కమ్ టు సత్యచన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బావున్నాను. మీరు చాలా బావుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మామయ్య గారు వేసిన చిన్న వెజిటబుల్ గార్డెన్‌ను మీకు చూపించేస్తాను. ఇవి ఎటువంటి పురుగుమందులు వేయకుండా పండించిన కూరగాయలండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియో కట్ చేస్తే స్టార్టింగ్ ఇక్కడ కరివేపాకు చెట్టుంది. ఇది మేమేసింది కాదండి. పక్కింట్లో కరివేపాకు చెట్టుంటే ఆ గింజలు ఇక్కడ పడి మా ఇంటి సైడ్ మొలిచాయి. ఇలా ఫ్రెష్‌గా తుంచుకొని తిరగమాతలో వేసుకుంటే అసలు భలే ఉంటుందండి. ఆ స్మెల్ సూపరుంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే చిన్న గార్డెనొస్తుంది. స్టార్టింగ్‌లోనే సొరకాయ పాదుంది. ఇది ఎవ్రీ ఇయర్ క్లీన్ చేస్తారు. బట్ మొక్కలనేవి త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ మట్టిలోనేమో త్వరగా మొక్కలు మొలుస్తాయండి. చాలా మంచి మట్టి. సో, ఈ సొరకాయి బాగా ఎక్కువగా కాస్తాయండి. కొన్ని కొన్నయితే వదిలేసారు కూడా కనిపించక. వాళ్ళకి సరిపోంగా ఇంక ఊళ్ళో వాళ్ళందరికి కూడా ఇస్తారు. మందులు వేయకుండా పండించినియి అంటే ఎవరు తీసుకోకుండా ఉంటారండి. ఈళ్ళందరికీ పంచుతారు. ఇంక ఈ సొరకాయలైతే చాలా ఎవ్రీ ఇయర్ ఎక్కువగా కాస్తాయండి. వాళ్ళుండేది ఇద్దరే కదా! వాళ్ళకి సరిపోంగా మిగతాయన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ పంచేస్తారు. ఇంకా పెద్ద పెద్ద కాయలు అలా కనిపించకుండా లోపల ఉండిపోయినయి సీడ్స్‌గా నెక్స్ట్ ఇయర్‌కి యూజ్ చేస్తారు. సో, దట్టూను ఇక్కడ మనకి కోతులెక్కువగా ఉంటాయి. అవి కూడా పాడు చేస్తూ ఉంటాయి. అవి తినేయంగా మిగిలినవి వీళ్ళు వాడుకుంటారింక. సో, ఇలా ఆనపపాదు కిందే పెట్టేశారు. ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే అక్కడ కింద పెట్టేస్తారు. అక్కడ చూడండి చిన్న పిందుంది మనకి. ఇలా పండించినయి అయితే కూరగాయలు మనం తినేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టమండి. మేముండేది అపార్ట్‌మెంట్‌లో గదా! ఇక్కడైతే సన్‌లైట్ అంతగా రాదు. చాలా కష్టం ఇక్కడ పెంచాలంటే. ఇంక ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. చూడండి ఇంకా పిందులున్నాయి. అక్కడక్కడ పిందులు కూడా ఉన్నాయి. కనిపించకుండా చాలానే ఉంటాయి లోపల. కానీ ఇంక మనకు కనిపించేయి మాత్రం చూసి కోసుకుంటారు మామయ్య గారు వాళ్ళు. సో, ఆ పక్కకి నడిచొస్తే ఇక్కడ గోంగూర మొక్కలున్నాయి. ఇవి ఆల్‌మోస్ట్ అయిపోయినట్టున్నాయి. కాయలు కూడా వచ్చేసినాయి. ఇంకా ఈ వీటితోనే గోంగూర పచ్చడి కూడా పెడతారు అత్తయ్య గారు. నిలవ పచ్చడి పెడతారు. సో, నెక్స్ట్ పక్కకొచ్చేస్తే వంకాయ మొక్కలు. దాని ఎదర పచ్చిమిర్చి. చాలా మొక్కలే వేశారు. అండ్ ఆకుకూరలు కూడా వేశారు. చెప్పాను కదా! కోతులుంటాయని ఎక్కువగా. అవి వచ్చేసి చిరాకు చేసేసేవి. ఈ వంకాయలు మాత్రం, పచ్చిమిర్చి మాత్రం అలా నిలిచాయన్నమాట. ఈ కోతులు వంకాయలు కూడా తినేస్తాయండి. వంకాయలు ఇప్పుడిప్పుడే కాస్తూ ఉన్నాయి. మేమెవరివైనా వెళ్ళినప్పుడు ఆ చిక్కుడుగాయలు, ఆ వంకాయలు అన్నీ కోసుకొని తెచ్చేసుకుంటాము. తెచ్చుకొని అవి చక్కగా 1 వీక్ వండుకుంటాము. ఆ పక్కనే చిక్కుడు పాదుందండి. ఎవ్రీ ఇయర్ చిక్కుడు పాదు కూడా రెగ్యులర్‌గా పెట్టేస్తారు. ఈ చిక్కుడుకాయలతో పచ్చడి కూడా పెట్టేస్తారు అత్తయ్య గారు. అందులో సీడ్స్ చాలా బావుంటాయండి. చాలా లావుగా ఉంటాయి. నాటు చిక్కుడుకాయలంటే మీకు తెలిసే ఉంటుంది గదా! చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వంకాయల పక్కనే ఇంకా టమాటోస్ మొక్కలు కూడా పెట్టారు. ఆ టమాటోస్ మొక్కలన్నీ పడిపోయినాయన్నమాట. ఇక్కడేంటంటే కోళ్ళు కూడా పాడు చేసేస్తాయి. ఆ టమాటాయలని గుచ్చేసేసి అవి కూడా తినేస్తూ ఉంటాయి. ఒక 2 టమాటోస్ మొక్కలు మిగిలాయన్నమాట. సో, ఇక్కడ వంకాయకి కూడా చాలా కాయలొచ్చేసాయి. ఆ పక్కనే మునగాకు ఇప్పుడే కొత్తగా వేశారు మునగ చెట్టు. మునగ చెట్టు వల్ల ప్రయోజనాలు తెలిసే ఉంటుంది కదా! చాలా ప్రయోజనాలున్నాయండి. ఆ మునగాకు పొడి కూడా మనం రోజు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మన ములక్కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సో, పచ్చిమిర్చి అయితే చాలా కాసాయండి. ఇక్కడ ఉన్నయి 4 చెట్లే అయినా గానీ చాలా పచ్చిమిర్చున్నాయి. వాటి ఎదరే టమాటో చెట్లున్నాయి. అవన్నీ పడిపోయినాయి. 2 మాత్రం ఉన్నాయి. ఇక్కడ పురుగుల మందులేమి ఎయరండి. కానీ జస్ట్ ఎవ్రీ వాటరింగ్ అయితే చేస్తారు. రెగ్యులర్‌గా వాటరింగ్ చేసి ఇవి పెంచుతారనమాట. ఈ మట్టిలో ఏముందో మ్యాజిక్ కానీ ఏ మొక్క ఏసినా బతుకుతదండి. ఇది కొంచెం నది దగ్గర ఉంటదనేమో కానీ ఏ మొక్కలు వేసినా గానీ చక్కగా వచ్చేస్తయి. ఇలా ఆర్గానిక్‌గా ఎవ్రీ ఇయర్ మామయ్య గారు వాళ్ళు వేసుకుంటారు. ఏసుకొని వాళ్ళ కూరకి ఇవే సరిపోతాయి ఇంకా. బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు. హెల్తీగా తింటున్నారనిపిస్తది. నాకు కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాననమాట.
ఇక్కడ క్లీనింగ్ అంతా, వాటరింగు అవన్నీ మామయ్య గారు చూసుకుంటారు. ఈ పండిన కూరగాయలు తీసుకెళ్ళి అత్తయ్య గారికిస్తారు. ఆవిడ చాలా జాగ్రత్తగా వాటిని వాడుకుంటారు. ఇలా వీళ్ళ లైఫ్ స్టైల్ సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ పండిన వంకాయలు, చిక్కుడుకాయలు, గోంగూర వీటితోనే మాకు ఎవ్రీ ఇయర్ పచ్చళ్ళు పెట్టేస్తూ ఉంటారు అత్తయ్య గారు. ఇక్కడ వీళ్ళిద్దరిని, మా అమ్మ, నాన్నని చూసినప్పుడు నేను చాలా మోటివేట్ అవుతానండి. ఎందుకు అంటే, నాకు కూడా బాగా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు, అమ్మో! ఇంత వర్క్ చేయాలా అని ఫీల్ అయిపోతూ ఉంటాను. అలాంటి టైంలో ఈ ఏజ్‌లో కూడా వాళ్ళందరూ ఇంతలా వర్క్ చేస్తున్నారు అని నాకు నేను చెప్పుకొని మోటివేట్ అయ్యి, ఎన్ని పనులున్నా సరే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. చాలామంది ఎవరు మోటివేట్ చేయట్లేదని బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒక్కసారి మన ఫ్యామిలీలో అమ్మానాన్నని తలుచుకుంటే సెల్ఫ్‌గా మోటివేట్ అయిపోతారు. మన అమ్మానాన్నని చూస్తే చాలు. వాళ్ళు చేసే వర్క్‌ని మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. మన జీవితంలో ఉన్న కష్టమైన పనుల్ని చాలా ఈజీగా చేసేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను.